చక్కగా పారాయణ చేశారు. శ్లోకాలను వివరణ చేసుకుందాం. భగవద్గీత 18 అధ్యాయాలు, 6 అధ్యాయాలను కలిపి ఒక షట్కంగా చెప్పారు. అంటే 6 అధ్యాయాల దాకా కర్మ షట్కం, అంటే 6 అధ్యాయుల దాకా. 7వ అధ్యాయం దగ్గర నుంచి 12వ అధ్యాయం దాకా ఉపాసనా షట్కం అని భక్తి షట్కం అంటారు. 2 షట్కాలు అయిపోయినాయి. ఇది 13వ అధ్యాయం. ఇక్కడి నుంచి జ్ఞాన షట్కం, అంటే ఇక్కడ చెప్పేవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి జీవుడు అంటే ఏంటో, ఈశ్వరుడు అంటే ఏంటో, బ్రహ్మం అంటే ఏంటో, అలాగే శరీరం ఏటో, ప్రాణమేటో, ఇంద్రియాలు ఏటో బాగా స్పష్టంగా ఈ అధ్యాయంలో, ఈ అధ్యాయం కాడి నుంచి 18 అధ్యాయం దాకా కూడా వివరంగా చెప్తారు అనమాట. అంటే దీని పేరే క్షేత్రజ్ఞ విభాగ యోగం. 2 విభాగాలు ఉన్నాయి మనకి. మన పైకి కనిపించేటటువంటి ఆకారం, ఆ ఆకారాన్ని క్రియావంతం చేసేటటువంటి ప్రాణము, దానికి లోపల ఉన్నటువంటి ఇంద్రియాలతో కూడినటువంటి మనస్సు, ఇదంతా కలిపి ఒక సముదాయం. దానికి లోపల జీవుడు, దానికి లోపల దేవుడు, దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ అధ్యాయంలో చెప్తే ఈ 35 శ్లోకాలు ఈ అధ్యాయం. ఒక వివరణ చేసుకుందాం. చేసుకునే ముందుగా ప్రతిసారి కూడా అధ్యాయాన్ని చెప్పుకునే ముందు దానికి సంబంధించినటువంటి ఒక చిన్న కథ చెప్తున్నారు ఎక్కడికక్కడ. పద్మపురాణంలో ప్రతి అధ్యాయానికి ఒక కథ రాశారు. ఆ కథ యొక్క గొప్పతనాన్ని అన్నమాట. అంటే ఒక ఊళ్ళో ఒక భార్య భర్తలు ఉన్నారు. బ్రాహ్మణుల భర్త సన్మార్గుడే, మంచోడే. భార్య మాత్రం ఆవిడంత సన్మార్గురాలు కాదట. ఆ బ్రాహ్మణుడు కదా, ఆయన దగ్గరికి ఎవరైనా ఏదైనా అడగడానికి, తెలుసుకోవడానికి వచ్చే వాళ్ళని పరిచయం చేసి వాళ్ళతోటి సంబంధం పెట్టుకునేది. అలాగ అలవాటు అయిపోయింది అనమాట ఆవిడకి. అలాగ అలవాటు అయిపోయి ఇంకా అలవాటులో జీవితం జీవించేసింది. చాన్నాళ్ళు అయిపోయింది. చాన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఒకరోజు, అంటే ఆ రమ్మన్నటువంటి ఇంటి దగ్గర కుదరకపోతే ఆ ప్రాంతంలోకి, అంటే ఆ చుట్టూలో ఉన్నటువంటి ఆ పొదల్లోకి, డొంకల్లోకి రమ్మని కేకేసేదట. అలాగ ఒకరోజు ఆ పొదల్లోకి వెళ్తే అక్కడ ఎవరు దొరకలేదు, ఎవరు రాలేదు ఆ రోజు. అక్కడ పులి వచ్చిందట. ఆ పులి కూడా ఎవరో మనకంటే ముందు నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అనుకున్న పులి దగ్గరికి వెళ్ళి ఆ పులి పట్టేసుకుంటే భయపడకుండా, ఎవరో నువ్వు నన్ను ఎందుకు పట్టేసుకుంటున్నావు అని చెప్పేసి అడిగిందట పెద్ద పులిని. ఆ పెద్ద పులి కూడా మాటలతో ఎందుకు పట్టుకున్నా అంటే, నువ్వు జీవితం అంతా కూడా మంచిగా నడుచుకోలేదు, అందుచేత నిన్ను చంపేయటానికి పట్టుకున్నాను అని మనిషి మాటల్లో మాట్లాడేది. అసలు నువ్వెవరో, నీకు మనిషి మాటలతో మాట్లాడుతున్నావు కాదంటే నాకు స్మృతి ఉండిపోయింది. నేను కూడా పూర్వజన్మలో ఎలాగ దుర్మార్గంగా మసిలివాడిని, అది పెద్ద పులిగా పుట్టాను. ఇప్పుడు కూడా ఆ స్వభావంతో నేను ఈ రకంగా గడుపుతున్నాను. అందుకని చెప్పేసి నిన్ను చంపేయటమే ధర్మము అని చెప్పి ఆ పెద్ద పులి చంపేసింది. చెప్పేసి చచ్చిపోయిన తర్వాత దేవుడి నరకానికి వెళ్ళిందంట. ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒక చండాలపు జన్మ ఎత్తింది. పూర్వజన్మ సంస్కారం అంత బేగి వదిలిపెట్టదు కదా, అదే సంస్కారంతో ఆ జన్మలో కూడా అలాగే గడిపిందట. అలా గడుపుతూ ఉండగా ఒకసారి అనుకోకుండా ఒక ఊళ్ళో, ఒక గుళ్ళో ఒక ఆయన భగవద్గీత పారాయణం 13వ అధ్యాయం పారాయణం చేస్తున్నాడు. జనాలు అందరూ ఉన్నారు, ఇక్కడ ఏం చెప్తున్నారో ఏంటి, ఇక్కడ ఎవరన్నా మనకు పరిచయం అవుతారేమో అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కూర్చుందట. కూర్చుంటే 13వ అధ్యాయం స్టార్టింగ్ అయిన కాడి నుంచి ముగింపు అయ్యేదాకా విన్నది. వినడం వల్ల కొంచెం ఆవిడ అంతఃకరణ శుద్ధమైంది.
శుద్ధమయ్యి రోజు వెళ్ళి కూర్చుండేదట. అతను రోజు ఆ అధ్యాయం ఒకటి చదివేవాడట ప్రతిరోజు కూడా. అలా కొద్ది రోజులు అధ్యాయం పారాయణం చేసినటువంటి విధానం వినడంతో ఆవిడ పాపాలన్నీ పోయి మళ్ళీ మంచి స్వర్గం వెళ్ళిందంట. స్వర్గం నుంచి మళ్ళీ జన్మ వచ్చింది. ఆ తర్వాత 13వ అధ్యాయం డైరెక్ట్గా ఆవిడే పారాయణం చేసుకుని దాని మీద అర్థం తెలుసుకుని ఆచరించడానికి ప్రయత్నం చేసి మోక్షం పొందిందట. ఇది కథ సారాంశం. ఇది 13వ అధ్యాయం ఎవరు చక్కగా పారాయణం చేస్తారో అటువంటి వాళ్ళుగా అటువంటి అద్భుతమైనటువంటి ఫలితం ఉన్నట్టుగా పద్మపురాణంలో వేదవ్యాస మహర్షి రాసించారు. ఇది మన అందరం కూడా పారాయణం చేసాం. అలా ప్రతిరోజు పారాయణం చేసుకోండి. పారాయణం చేయటం అన్నది ఒక ఎత్తు, శ్లోకాలని వివరణ చేసుకోవటం ఇంకొక ఎత్తు, వివరణ అయిన తర్వాత ఆచరించటం ఇంకొక ఎత్తు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ 13వ అధ్యాయం కంటే ఎంత జ్ఞానం, 12వ అధ్యాయం దాకా భక్తి, 6వ అధ్యాయం దాకా కూడా, అంటే అన్నాటిలోని భక్తి జ్ఞానం అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ కూడా చాలా ఈ 13వ అధ్యాయం శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి. అందుకని ఈ అధ్యాయం ప్రారంభించే ముందు ఈ 12వ అధ్యాయం ముగింపులో ఒక శ్లోకం ఏంటిది? ఏతు ధర్మామ్యుతమిదం యథోక్తం పర్యుపాసతే. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే. శ్రద్ధదానమత్పరమః భక్తాస్యేతీవ మే ప్రియాః. అంటే నాకు ఎవరిష్టమో ఈ అధ్యాయంలో చివరి శ్లోకంలో చెప్పారనమాట. ఏంటి? ఈ జ్ఞానాన్ని ఆయన ఏమన్నాడు? ధర్మ్యామృతం అన్నాడు. అమృతం అన్నమాట. ధర్మానికి సంబంధించినటువంటి అమృతమిదం. మిదం అంటే ఇది. ఈ జ్ఞానం అమృత స్వరూపమైనటువంటిది. ధర్మం అన్నాడు, అమృతం అని కూడా అన్నాడు. అమృత స్వరూపమైనటువంటిది, అలాగే ధర్మస్వరూపమైనటువంటిది, అమృత స్వరూపమైనది ఇది. అంటే ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఏ జ్ఞానం అయితే ఉందో అది. అటువంటి వాడు యథోక్తం పర్యుపాసతే. ఈ ధర్మాన్నే, అమృత తుల్యమైనటువంటి ఈ ధర్మాన్ని ఎవరైతే అభ్యాసం చేస్తుంటారో అటువంటి వాళ్ళు, దీన్ని ఎవడైతే ఉపాసన చేస్తుంటాడో అటువంటి పర్యుపాసతే. అలా ఉపాసన చేసేటటువంటి వాళ్ళు అంటే నాకు ఇష్టం అన్నాడు. అంటే భగవంతుణ్ణి మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా భావించుకుని ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కారం పొందడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో అటువంటి వాళ్ళు నాకు ప్రియము, ఇష్టం అని చెప్పాడు. ఆ శ్లోకం యొక్క ముగింపు. 12వ అధ్యాయం అంతా పోయిన వారం కూడా చాలా బాగా చెప్పుకున్నాం. ఇప్పుడు 13లోకి వద్దాం. ఏంటి ఈ అధ్యాయం పేరు? ఏంటిది? క్షేత్రజ్ఞ విభాగ యోగం. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఇందులో పదాలను సరిగ్గా చూడండి. ప్రకృతిం పురుషం, రెండు జంట పదాలు. ప్రకృతిం పురుషం చైవ. చైవ అంటే అలాగే క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ. ఇందాకేమన్నాడు? ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు. ఈ యొక్క రెండు పదాలు. ఏతద్వేదితుమిచ్ఛామి, వీటి గురించి నేను వివరంగా తెలుసుకుందారనుకుంటున్నాను. ఇంకొక మాట చెప్పాడు. ఏమని? జ్ఞానం జ్ఞేయం చ కేశవ. మళ్ళీ చూడండి. ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, జ్ఞానము జ్ఞేయం. ఈ పదాలు మనం ఎప్పుడూ వాడుకుంటాం. అంటే సంస్కృత పదాలు ఇవి. జ్ఞానం, జ్ఞానం ఉందా అంటుంటాం కదా. జ్ఞానం జ్ఞేయం, రెండు పదాలు. జ్ఞానము జ్ఞేయం. క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ప్రకృతి పురుషుడు. ఈ పదాలు ఎవరికి సంబంధించినవి? దేనిని గురించి సంబంధించినవి? వీటిని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. అంటే మరి 12 అధ్యాయాలు చెప్పుకుంటూ వచ్చారు. బోళ్ళంత బోధ అయ్యింది.
ఇప్పుడు మరి ఇంకా స్పష్టంగా వివరంగా జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అంటే ఏంటి? జ్ఞానం అన్నట్టు ఉంటాం కదా, దేనిని జ్ఞానం అంటారు? జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞేయం దేనిని జ్ఞేయం అంటారు? జ్ఞానం అంటే తెలివి. జ్ఞానం అంటే ఏంటి? తెలివి. జ్ఞేయం అంటేను తెలివికి జ్ఞేయమైన దాన్ని, తెలియబడిన దాన్ని జ్ఞేయం అంటారు. తెలివికి తెలియబడిన దాన్ని జ్ఞేయం అంటారు. ప్రకృతి, పురుషుడు, పంచభూతాలతో తయారైనటువంటి సముదాయం ప్రకృతి. ఆ ప్రకృతితో ఉపయోగించుకుని ప్రకృతితోటి సుఖ దుఃఖాలు అనిపించేటటువంటి వాడు పురుషుడు. క్షేత్రజ్ఞుడు. ఈ ప్రకృతితో తయారైనటువంటి క్షేత్రాన్ని, ఆ క్షేత్రం ద్వారా వచ్చేటటువంటి ఆ క్షేత్రాన్ని ఉపయోగించుకుని అనుభవించేటటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. ప్రకృతి, పురుషుడు, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయం. వీటిని గురించి వివరంగా చెప్పమంటున్నాడు. అంటే ఇది నేర్చుకునే శ్లోకాలు. ఈ విషయాలన్నీ కూడా పారాయణం చేసుకుంటూ వెళ్ళిపోయే కాదు ఇవి. ఇవి పదాలన్నీ గుర్తు పెట్టుకోండి. ఇవన్నీ ఏంటి చెప్పాను ఇక్కడ, మళ్ళీ చెప్తాను. ప్రకృతి, పురుషుడు, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము. ఈ పదాలు మనకు తెలిసిపోయినట్టు కనపడుతున్నాయి కదా. ఎందుకు అడిగాడైనా? అనుభవపూర్వకంగా అవి మనకు తెలియాలన్నమాట. భగవాను భాష. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిచ్య విధీయతే. ఇదం అంటే ఏంటండి? ఇది. ఇదం శరీరం కౌంతేయ. శరీరం అంటే అర్థమవుతుంది కదా మనకి. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిచ్య విధీయతే. ఈ శరీరానికి క్షేత్రం అని పేరు. క్షేత్రము. ఏతజ్జో వేతితం ప్రాహు క్షేత్రజ్ఞ తద్విద. రెండు, క్షేత్రజ్ఞుడు, క్షేత్రము. ఏతజ్జో వేతితం ప్రాహు. ఈ క్షేత్రాన్ని గూర్చి తెలుసుకునేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతను క్షేత్రజ్ఞుడు. ఇప్పుడు మీకు మీ శరీరం గురించి తెలుస్తుందా? ఎవరన్నా చెప్పాలా? ఎలా తెలుస్తుంది? నువ్వు స్త్రీవి, నువ్వు పురుషుడివి, నువ్వు పొడుగ్గా ఉన్నావు, నువ్వు సన్నంగా ఉన్నావు, నువ్వు పొట్టుకున్నావు, నువ్వు నల్లగొన్నావు, తెల్లగొన్నావు. దీని లక్షణాలన్నీ కూడా ఎవడికో తెలుస్తుంది కదా. ఎవడో చెప్తే తెలుస్తలేదు. ఎవడ మట్టికి వాడికే తెలుస్తుంది శరీరం. అలాగే శరీరంలో కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, చెయ్యి నొప్పి వచ్చినా, ఏం వచ్చినా సరే తెలుస్తుంది. అంటే తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు, తెలియబడేది ఒకటి ఉంది. ద్విధ అంటే తద్విధ. రెండు. మీరు ఒకళ్ళు కాదు, ఇద్దరు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళం కూడా ఇద్దరం. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ప్రకృతి, పురుషుడు, ఇద్దరు. తెలుసుకునేవాడు, తెలియబడేది. తెలియబడేదాన్ని తెలుసుకుని ఉపయోగించుకుంటున్నాడు అనమాట. ఈ రకంగా ఇదం శరీరం, శరీరం క్షేత్రం, ఇది క్షేత్రం అని చెప్పబడింది. ఈ క్షేత్రజ్ఞాలు ఏదైతే ఉన్నాయో దీనికి క్షేత్రము లేక శరీరము అని ఎందుకు పేరు పెట్టారు అనేటువంటిది కొంచెం ప్రమాణం చూపెడుతున్నారు. ఈ క్షేత్రం అంటే శరీరం అన్నారు కదా, క్షేత్రం అంటున్నాం, శరీరం అన్న. ఇదం శరీరం కౌంతే క్షేత్రము చెబుది. సరే శరీరం అనొచ్చు కదా, క్షేత్రం అని ఎందుకన్నారు? క్షేత్రం అన్నాడు కదా, మళ్ళీ శరీరం అంటాడేంటి? ఎందుకంటే ఈ క్షేత్రం ఏదైతే ఉందో దీనికి శరీరం అని పేరు. మళ్ళీ అంటే రెండు పేర్లు. క్షేత్రం అంటే సముదాయం. ఏ సముదాయాలు ఉన్నాయో వెళ్ళి చెప్పుకుందాం. క్షేత్రం అనేటువంటిది ఒక సముదాయం అన్నమాట. ఈ క్షేత్రం అంతా ఒక సముదాయంగా ఏర్పడినటువంటి దీనికి శరీరము అని పేరు. శరీరం అని ఎందుకు పేరు వచ్చింది? శరీరం అంటే వచ్చినటువంటి క్షేత్రం చక్కగా అలా ముద్దలాగా కడకంట ఉండదు. మరేమవుతుంది? క్షీర్యత ఇది శరీరం. రోజు రోజుకి క్షీణించదు. వచ్చినట్టుగా ఉండదు. అంటే బాల్యం నుంచి వృద్ధి చెందుతూ ఉంటుంది. పరిణామం అంటారు దాన్ని. వృద్ధి ఎంతవరకు వృద్ధి చెందాలో అంతవరకు వృద్ధి చెంది అక్కడ క్షీణిస్తూ ఉంటుంది.
చేత క్షీణించేటటువంటి గుణం కలదు కనుక దీనికి శరీరం అని పేరు. శరీరము అంటే క్షీణించేది అని అర్థం. అందుకని ఎవరు శరీరమైనా సరే యవ్వనంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పుష్టిగా మంచి ఆరోగ్యంగా ప్రకాశవంతంగా కనపడతారు. కుండిగోలు కృషింతారు, క్షీణింతారు. క్షీణించేటప్పుడు కాంతి పోతుంది, బలహీన పడిపోతారు, అవయవాలలో బలహీనం వచ్చేస్తుంది. అంటే అలా బలహీనత నశించేటటువంటి గుణం ఏదైతే ఉందో దానికి కృషించేటటువంటి గుణాన్ని కలిగి ఉన్నది కనుక దానికి శరీరం అని పేరు. ఈ శరీరం ఏదైతే ఉందో ఇది సహజంగా నశించదు. దానికి ఏమీ చేసుకోక్కర్లేదు, ఏ ఆత్మహత్యలు గట్ట చేసుకోక్కర్లేదు. దానికి కొంత సమయం అయ్యేటప్పటికి అలా కృషించి అదే వెళ్ళిపోద్ది. అప్పుడు దాకా ఆగలేకుండా బాధ తట్టుకోలేకుండా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. పాపం ఏం చేస్తారు, వాళ్ళకి ఏదో పెద్ద భయంకరంగా ఏదో బాధో రోగమో భార్యో భర్త నుంచి ఏ సమస్యలు తృప్తిగా జీవితం గడపకపోవటం వల్ల. కానీ శరీరానికి ఉన్నటువంటి సహజ లక్షణం ఏంటి, సహజంగా నశించదు. అలా మార్పు చెంది నశించిపోద్ది అన్నమాట. అంటే ఈ నశింపు ఏదైతే ఉందో మరణంలో నశించింది కదా, మళ్ళీ వస్తుంది. అది దానికి వచ్చే గుణం. అంటే పోతే గొడవలు గోయిందా అని చెప్పేసి శరీరం గోయిందా అంటుంటారు. చచ్చిపోయినప్పుడు శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు కూడా గోయిందా అంటారు. అవి గోయిందా అయిపోలేదు అతను. మళ్ళీ ఎంత ఎలాగెళ్ళాడో అదే రకంగా వచ్చేస్తాడు. అంటే ఎక్కడ పోవాలి, బ్రహ్మైక్ష్యంతో పోవాలి. శరీరం ఉండగా, ఇప్పుడు మనకు శరీరం ఉంది, ఇప్పుడే చూసుకోవాలి. ఏం చూసుకున్నా ఏం చేసుకున్నా శరీరం పోయాక ఏమీ చేయలేడు. ఈ శరీరం కాకుండా ఇంకొక రకమైన శరీరం వచ్చినా ఏమీ చేయలేడు. ఎందుకంటే ఇక్కడ 84 లక్షల రకాల శరీరాలు ఉన్నాయి. ఈ 84 లక్షల రకాల శరీరాల్లోని మనిషి జన్మే జ్ఞానం తెలుసుకోవడానికి యోగ్యమైనటువంటిది. అంటే ఈ శరీరంలో ప్రతి జీవి శరీరంలోని కూడా సూక్ష్మ శరీరం ఉంటుంది. దానికి లోపల కారణ శరీరం కూడా ఉంటుంది. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి, ప్రాణాలు ఇంద్రియాలతో కూడినటువంటి సముదాయం ఇంకొకటి ఉంది. మరణించినప్పుడు సహజంగా స్థూల శరీరం నశించినప్పుడు సూక్ష్మ శరీరం నశించదు. ఇదే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. స్థూల శరీరాన్ని సహజంగా నశించేటటువంటి ఏర్పాటు చేసేసుకున్నారు ఈశ్వరుడు. దానికి లయకర్త అంటారు. ఈశ్వరుడు మంచి ఉపకారం చేస్తున్నాడు. శరీరం రోజు రోజుకి కూర్చించి నశించిపోయేటటువంటి ప్లాన్ చేసుకున్నాడు అతను. పోయింది కానీ లోపల సూక్ష్మ శరీరం పోలేదు. సూక్ష్మ శరీరం లోపల కారణ శరీరం. ఈ సూక్ష్మ కారణ శరీరాలు పోతే తప్ప సూక్ష్మ శరీరం మళ్ళీ రాకుండా ఆగదు. సూక్ష్మ కారణ శరీరాలు పోతే స్థూల శరీరం ఇంక రాదు. అది ఇప్పుడే మనం తెలుసుకోవాలి. ఈ మనిషి జన్మలో ఉండగానే తెలుసుకోవాలి. సూక్ష్మ శరీరం అంటే ఏంటి, ఇప్పుడు మీరు వింటున్నారు కదా, అది వినేదే సూక్ష్మ శరీరం. వినేదానికి ఇప్పుడు మనం స్థూల శరీరం ఉంది కదా, స్థూల శరీరానికి ఒక నోరు ఉంది. ఆ నోట్లో ఆహారం పెట్టి తింటున్నాం కదా. ఒక్కొక్కటి బాగా మంచి బలిసేడు అనుకోండి, ఏం తింటున్నావు బాబు ఎంత బాగా బలిసేవు అంటారు. తెలిసిపోద్ది కదా, అబ్బాయి నేనేమి తినండి, నేను ఎప్పుడు ఉపవాసం ఉంటానండి అన్నాడు. ఎక్కలాగుండి ఇంత లాగుండి ఏమీ తింటలేదంటే నమ్మం. ఎందుకని, ప్రమాణానికి సరిపోలేదు అతను. ఏమీ తింటలేదంటే ఎవరికీ తెలకుండా దొంగచాటుగా తింటున్నాడేమో. తింటేనే శరీరం బలుస్తుంది కదా. మరి సూక్ష్మ శరీరానికి కూడా నోర్లు ఉన్నాయి. ఈ చెవులు 2 సూక్ష్మ శరీరానికి నోర్లు. స్థూల శరీరానికి ఒకటే నోరు, సూక్ష్మ శరీరానికి 2 నోర్లు ఉన్నాయి. అంచేత ఎవడైతే నిరంతరము ఈ చెవుల్ని ఓపెన్ చేసి ఫోన్లు చేసుకుని నువ్వేం చేస్తున్నావు అని ఇంత కూర్చుంటున్నాడు కదా, అతను సూక్ష్మ శరీరానికి ఫుల్గా ఆహారం పెడేస్తున్నాడు ఎప్పటికప్పుడు. సూక్ష్మ శరీరం బాగా బలిసిందనుకోండి, అసలే మరణంలో కూడా నశించిన గుణం ఉంది దానికి, బాగా బలిసి వెళ్తుంది. అంచేత సూక్ష్మ శరీరానికి అలాంటి ఆహారం తీసేసి బ్రహ్మబోధ, బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞానం, సత్సంగము, శ్రవణము,
మొదలైనటువంటి బోధ ఎక్కించాలి చెవులకి. నిరంతరము కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కింతే, ఇందాక పొద్దుట చెప్పుకున్నట్టుగా ఆ ఆహారం తీసేసి ఈ ఆహారం పెడితే ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం తింటేలాగా అట్టి మాదిరిగా సూక్ష్మ శరీరానికి మంచి ఆహారం పెట్టాలి. చెడు ఆహారాన్ని దానికి ఇవ్వకూడదు. శ్రోత్రం అనేటువంటిది ఏదైతే ఉందో, నిగమార్థములు విను శ్రోత్రములు అంటే ఏంటండి? నిగమాలు అంటే శాస్త్రాలు, వేద ప్రమాణాలు. నిగమార్థములు విను శ్రోత్రములు తగదురా అజ్ఞానికి ఇవ్వ తామస జీవ. ఎవడికి పడితే వాడికి చెవి ఇవ్వకూడదు. ఎవడికి పడితే వాడికి చెవి ఇచ్చి అర్హుడు కానటువంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళిపోయి ఉపదేశాలు పొందుతారు. వాడు ఏదో చెప్తాడు అంతే, అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి అక్కడ 18 సార్లు వెళ్ళి వచ్చేవంటే నీకు అన్ని కలిసి వచ్చేస్తుంది అంటాడు. సూక్ష్మ శరీరంలో పడింది కదా, ఇంక ఈ జ్ఞానంలోకి రాడు. ఇంకా అంటే అజ్ఞానం వైపుకి తిప్పుతారు. అజ్ఞానానికి కారణ శరీరం అని పేరు. ఏమర్థమైందా? కారణ శరీరానికి కూడా నోరు ఉంది. కారణ శరీరానికి సంబంధించిన నోరేది? కన్నులు. సూక్ష్మ శరీరానికి సంబంధించిన నోరులు చెవులు. ఈ సూక్ష్మ శరీరంతో ఎవరెవరో చెప్పినవన్నీ మనం వింటున్నాం కదా, వినినటువంటి విషయాదులన్నీ కూడా గుర్తు రూపంలో మన లోపల రికార్డ్ అవుతున్నాయి. వాటికి తోపికలు అంటారు. ఆ తోపికలకు కారణ శరీరం అదొక వలయం, అదొక ఆవరణం. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఆ తోపికలు అలా వస్తూ పోతూ ఉంటాయి. అంటే మనం కళ్ళు మోసున్నప్పుడు ఎక్కడెప్పుడో ఎక్కడెక్కడ చూసినవన్నీ వస్తూ పోతున్నాయి అనుకుంటే ఆ ఆకారాలే తోపికలు. ఆ ఆకారాలకే కారణ శరీరం అని పేరు. అనుకునేది సూక్ష్మ శరీరం, అనుకుంటే ఏర్పడినటువంటి ఆకారాలకి కారణ శరీరం. ఈ సూక్ష్మ కారణ శరీరాలు రెండు, సూక్ష్మ శరీరమేమో సాధనలో నశించదు. విని విని ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి శ్రవణం చేసామనుకోండి, వినగా 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 ఏమిన్నామో దానికి సంబంధించినటువంటి భావాలు ఏర్పడతాయి కదా. జీవితం ఇలా గడిచిపోతుంది, రోజులు గడిచి ఎందుకు లేదు ఇంక సాధన చేసుకుంటారు అనేటువంటి భావంలోకి వచ్చి సమయం దొరికినప్పుడల్లా ఒంటరిగా ఏకాంతంగా కూర్చొని సాధన చేసాడు అనుకోండి, సాధనలో సూక్ష్మ శరీరం నశించదు. అప్పుడు ఆ సూక్ష్మ శరీరం అంటే శ్వాస, మనసు, సూక్ష్మ శరీరం. ఇప్పుడు నాకు శ్వాస ఆగిందండి, మనసు ఆగిందండి అని చెప్పేసి గురువు గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అవి ఎవరికి పడితే వాళ్ళకి చెప్పుకోకూడదు. ఆ రకమైనటువంటి అనుభవాలు మామూలు అయితే చెప్పుకోవచ్చు. అప్పుడు గురువు గారు ఏం చెప్తారు? అదేనయ్యా, అదే నీకు శ్వాస మనసు ఆగిన తర్వాత అక్కడ ఎలా ఉంది, అదే నీ స్వరూపం, అదే నీ స్వరూపం, అదే నీ స్వరూపం అని చెప్పేసి అదే తత్వమసి, అదే తత్వమసి, సోహం, సో ఇది కాదు అదే నీవు అని ఇలాంటి మహావాక్యాదుల ద్వారా కారణ శరీరాన్ని నశింపజేస్తారు. స్థూల శరీరం ఈశ్వరుడు పోగొడతాడు. సూక్ష్మ శరీరాన్ని ఉపదేశ వాక్యాల ద్వారా సాధన చేసి మీరు పోగొట్టుకుంటే కారణ శరీరాన్ని గురువు గారు పోగొడతారు. ఈ రకంగా సూక్ష్మ కారణ శరీరాలు బ్రహ్మ ఐక్యముతో నశింతాయి. అంటే బ్రహ్మజ్ఞానంలోనే నశింతాయి. స్థూల శరీరం మరణంలో నశింతుంది, సూక్ష్మ కారణ శరీరాలు మాత్రం మరణంలో నశించు. ఇది మాత్రం మనం బాగా గుర్తు పెట్టుకోవాలి. చనిపోయినంత మాత్రం అది ఏమీ అయిపోలేదు. 1,00,000 కోట్ల సార్లు చచ్చిపోయాం మనం. ఎన్నో వందల సార్లు రావడము, ఏదో కర్మలు చేయడము, సావడము, వెళ్ళడము, పునరపి జననం, పునరపి మరణమే. మరణం వచ్చింది, జననం వస్తుంది. భగవద్గీతలో ముందే 2వ అధ్యాయంలో చెప్పాడు కదా, వెళ్తాడు వస్తాడు, వెళ్తుంటాడు వస్తుంటాడు, సావడం పుట్టడం, సావడం పుట్టడం, ఇలా మార్పు చెందుతూ ఉంటుంది. అంచేత సూక్ష్మ కారణ శరీరాలు నశించిపోతే ఇంక రాడు. ఈ రకంగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడింటికి క్షేత్రం అని పేరు. ఇక్కడ ఇందులో త్ర అనేటువంటి ఒక అక్షరం ఉంది. త్ర అంటే 3, క్షేత్రం అన్నాం కదా. క్షేత్రం అంటే ఎన్ని? త్ర అంటే 3. 3 సముదాయాలకి క్షేత్రం అని పేరు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3 నశించాలి. ఈ రకంగా క్షీయతే గుణే రశ్మనిది క్షేత్రం. ఈ క్షేత్రంలో గుణాలు ఉన్నాయి.
ఎలాంటి గుణాలు ఉన్నాయి? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈర్ష్య, అసూయ, దంభము, ద్వేషము, ఇలాగా గుణైరశ్విన్నిధి క్షేత్రం క్షీ నివాస గత్యోహో. ఇందులో నివాసం ఉన్నాయి. ఎప్పటి నుంచి? ఎన్ని యుగాల నుంచి? చనిపోయినప్పుడు గుణాలు నశించవు. అదే చిత్రం. ఎంత ఆశ్చర్యకరం అంటే, ఇప్పుడు వేప గింజ పాతేమనుకోండి, వేప చెట్టు వస్తుంది కదా, దానికి ఉన్నటువంటి చేదు గుణం ఇప్పుడుది, దాని తల్లి చెట్టుది కదా. ఆ గుణాన్ని ఇత్తనంలో నిక్షిప్తం చేసుకుని చెట్టుని చూడిపోయింది అది, ఆ కాయ. ఇప్పుడు పాతితే అదే గుణాలు వచ్చినాయి. అట్టి మాదిరి ఇప్పుడు మనకు ఎవరెవరైతే ఉన్నామో ఆ గుణాలు ఇప్పుడు కదయ్యి. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు కదా, ఒకటి దానం గుణం ఉంటుంది, ఒకటి ధర్మ గుణం ఉంటుంది, ఒకటికి ఈర్ష్య గుణం ఉంటుంది, ఒకటి లోభ గుణం ఉంటుంది. ఇలాంటి రకరకాల గుణాలు ఇప్పటికిప్పుడు పోగొట్టుకోలేదు అతను. ఇంతకు ముందు నుంచి పోగొడు ఉన్నాయి ఆ గుణాలు. ఆ గుణాలతో కూడుకున్నది అశ్విన్ దీని ఎందు గుణముల చేత క్షీతే ఉంచబడును. గుణాలతో కూడినటువంటి సముదాయాన్ని ఇందులో ప్రవేశపెట్టాడు. సూక్ష్మ శరీరంలో ఉన్నాయి గుణాలన్నీ. స్థూల శరీరంలో గుణాలు లేవు. స్థూల శరీరం క్షీణించి నశించిపోవటమే కానీ సూక్ష్మ శరీరములు ఇప్పుడు ఆకలి దప్పికి ఉందనుకోండి, స్థూల శరీరపు గుణాలు కాదవి. మనం స్థూల శరీరాన్ని అనుకుంటున్నాం. స్థూల శరీరంలో ప్రాణం ఉంది. ఎవరి శరీరంలో ప్రాణం ఉంటుందో వాడికి ఆకలి దప్పులు కలుగుతూ ఉంటాయి. ఆకలి దప్పుకులను కలిగించే గుణాలు ప్రాణాలై. సుఖ దుఃఖాలు కలిగించేటటువంటి గుణాలు మనసి. మనసు ప్రాణము రెండింటినీ కలిసి సూక్ష్మ శరీరం అన్నమే. వీటిలో గుణాలు ఎప్పటి నుంచో తిష్ట వేసుకుని ఉన్నాయి. అంచేత ఈ గుణాలతో కూడుకున్నటువంటి క్షేత్రము. స్వప్నము స్థూల శరీరం పడిపోదు. ఇది అందరికీ అనుభవం ఉంది. చదువు ఒక్కర్లేదు, పండితుడు కావక్కర్లేదు, పామరుడు కావక్కర్లేదు, స్త్రీయా పురుషుడా పిల్ల పెద్ద నిద్రపోయాడంటే ఏం మర్చిపోతున్నాడండి? శరీరాన్ని మర్చిపోతున్నాడు. భార్య భర్త ఉందో లేదో తెలదో, శరీరాన్ని మర్చిపోడు. ఆడి శరీరమే మర్చిపోడు. ఇంకొకటి శరీరం ఆడికేం గుర్తుంటుంది? ఇంకా శరీరానికి సంబంధించినటువంటి వస్తువులు మర్చిపోతాడు. స్వప్నంలో స్థూల శరీరం ఊడిపోతుంది. అది గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు సూక్ష్మ శరీరం పడిపోతుంది. బాగా నిద్రపోయారనుకోండి, అప్పుడు ఇంకా కళలు లేవు. ఎలా ఉంది అప్పుడు? అక్కడ హాయిగా సుఖంగా ఉంది. ఇది మనం గమనించాలంతే. జరుగుతుంది ఆల్రెడీ. పరిణామం కరెక్ట్గానే ఉంది కానీ మనం గుర్తించలేకపోతున్నాం. స్థూల శరీరమేమో స్వప్నంలో పడిపోతుంది, నిద్రలోనేమో సూక్ష్మ శరీరం పడిపోతుంది, సమాధిలో కారణ శరీరం పడిపోతుంది. సమాధి, సుషిప్తి. సుషిప్తిలో ఏం పోయింది? ఏమి గుర్తులు తోపుకెళ్ళేవి అక్కడ. అక్కడితోటి వచ్చేస్తున్నామ్మా. రాకుండా గట్టిగా మనం సాధన చెయ్యాలి. అలా సాధన చేసినట్లయితే ఈ గాఢ నిద్రలో సూక్ష్మ శరీరం కారణ శరీరం పడిపోయినట్లుగా సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు కారణ శరీరం కూడా దాన్ని తురీయము అంటారు. తురీయము అనగా కారణ శరీరం భంగమగుట. స్థూల శరీరం భంగమయ్యింది. మళ్ళీ మెలకు వచ్చి ఇన్నిసార్లు పడుకొని నిద్రపోయినప్పుడల్లా స్థూల శరీరం మర్చిపోతున్నాం కదా. మెలకు రాగానే అదే నేనే లెగుతున్నాడు. అదే నేనైతే నేను పడిపోకూడదు కదా. మరి నేను ఎందుకు పడిపోయాను? అంటే శరీరం నేనైతే పడిపోకూడదు, అంటే శరీరం నేను కాదు అనేటువంటి తెలివి అక్కడ కలగడం లేదు మనకు. మెలకు రాగానే మళ్ళీ శరీరం నేననే లెగుతున్నాడు. శరీర భావంతో లెగుతున్నాడు. శరీరం స్త్రీ అయిందనుకో నేను స్త్రీని అని లెగుతున్నాడు. శరీరం పురుష శరీరం అయితే నేను పురుషుణ్ణి అని లెగుతున్నాడు. స్త్రీ పురుష భేదాలు ఎవరికి ఉన్నాయి? శరీరానికే ఉన్నాయి కానీ సూక్ష్మ శరీరానికి లేవు, కారణ శరీరానికి లేవు, లోపల జీవుడికి లేవు, శరీరానికే ఉన్నాయి. ఈ లక్షణాలు, స్త్రీ పురుష లక్షణాలు, ఈ లింగ భేదం శరీరానికి, స్థూల శరీరానికి ఉంది. ఈ రకమైనటువంటి స్థూల శరీరం స్వప్నంలో పడిపోయింది.
సుషిప్తులో సూక్ష్మ శరీరం కూడా పడిపోయింది. కానీ మెలుగు రాగానే మళ్ళీ నేను స్త్రీని నేను పురుషుడిని లెగుతున్నాడు కదా, ఏం పడలేదు? కారణ శరీరం పడలేదు. కారణ శరీరం అంటే మన స్వరూపం మనకి తెలిసి రాలేదు. అంతదాకా బాగానే వెళ్ళాడు, స్వప్నం దాటాడు, సుషిప్తి దాకా కూడా వెళ్ళాడు. అయినా సరే మెలుగులోకి వచ్చేటప్పటికి మళ్ళీ యథాతథం. అందుకనే మనం బోధనాలి, పదే 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 వినాలి. నేనైతే పడిపోకూడదు, నేను పడిపోయానంటే ఇది కాదన్నమాట. స్వప్నంలో కూడా మనసు పడిపోయింది కనుక నేను కాదన్నమాట. ఇప్పుడు ఇంకా అంత వదలకుండా అభ్యాసం చేస్తే శ్వాస మనసు ఆగినటువంటి స్థితి అనుభవానికి వచ్చింది అనుకోండి, దాన్ని తురీయము అంటారు. దానికి సమాధి అని కూడా పేరు. అటువంటి సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు కారణ శరీరం భంగమవుతుంది. అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు ఆగిపోయినటువంటి స్థితి సమాధి, అంటే తురీయం. అటువంటి స్థితిలోకి వెళ్ళాలి మనం. ఎప్పుడైతే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు పడిపోయినాయో అక్కడ ఏం పడిపోయినట్టు? క్షేత్రం దాటిపోయినట్టు. సుషిప్తిలో నుంచి వచ్చేసేమనుకో, క్షేత్రాన్ని ఇంకా వదలలేదు, ఒక భాగం ఉండిపోయింది, ప్రాణం ఉండిపోయింది అక్కడ. క్షేత్రం అంటే మూడు వాళ్ళది రెండే పోయినాయి. అంటే ఖచ్చితంగా మనం సమాధిలోకి వెళ్ళాలి, తురీయంలోకి వెళ్ళాలి. అప్పుడు మూడు శరీరాలు భంగం అయిపోతాయి. ఇట్లు జాగ్రత్త స్వప్న సుషుప్తి తురీయములందు ఈ క్షేత్ర పరిస్థితులు నేర్పు చైతన్యం ఒకటి మనలో కలదు. శరీరం, మనసు, ప్రాణము, శ్వాస సన్నగిలడము, ఆగడము, ఇలాగ ఇవన్నీ ఒక్కొక్కటి తురీయం దాకా వెళ్ళినప్పుడు తురీయంలో ఇవన్నీ ఎలా తగులుకుంటున్నాయో మళ్ళీ ఎలా పడిపోతున్నాయో ఈ అంతటినీ కూడా నువ్వు అలా లోపలికి మనసు పెట్టాలా గమనిస్తూ ఉంటే అవన్నిటిని తెలుసుకునేటటువంటి చైతన్యం నీలో ఉంది. ఆ చైతన్యాన్ని గుర్తించాలి. ఆ చైతన్యం ఒకటి మనలో ఉన్నది. సంకల్పం ఉన్నసో ఈ చైతన్యానికి తెలివి అని పేరు. సంకల్పం వస్తే ఈ చైతన్యానికి తెలివి అని పేరు. బాగా గుర్తుపెట్టుకోండి. సంకల్పం అంటే ఏదన్నా అనుకోవడం అంటూ జరిగితే దానికి ఏం పేరు? చైతన్యానికి తెలివి అని పేరు. అనుకోవటాలన్నీ ఆగిపోయి ఏకాగ్రత అయిపోతే ప్రతి ఒక్కరికి కూడా అలా హాయిగా సుఖంగా ఉన్నానని తెలుస్తుంది అనుకోండి. అక్కడ ఏ ఆలోచనలు లేకుండా ఉన్నటువంటి ఎరుక ఏదో అదే చైతన్యం, అంటే అదే మన స్వరూపం. అక్కడ ఏ ఆలోచన ఉండకూడదు. ఏ రకమైనటువంటి ఆలోచన వచ్చినా అది మళ్ళీ నీకు తెలివైపోయింది, తెలివిగా మారిపోయింది. ఇటువంటి నిస్సంకల్ప స్థితిలో దీనికి ప్రత్యేగాత్మ అని పేరు. అంటే ఏ సంకల్పము లేనటువంటి నిస్సంకల్పపు స్థితి. ఈ తెలివియే క్షేత్రాన్ని తెలుసుకుంటుంది. అందుచేత ఈ తెలివికి క్షేత్రజ్ఞుడు అని పేరు. కనుక నీ ఎరుకయే క్షేత్రజ్ఞుడు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే తెలిసింది కదా. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయో జ్ఞానం యజ్ఞానం మతం మమ. ఇక్కడ మనలో ఉన్నటువంటి క్షేత్రం ఏది, క్షేత్రజ్ఞుడు ఎవరు వివరంగా చెప్పాడు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో కూడుకున్నటువంటి సముదాయానికి క్షేత్రమని. దాన్ని తెలుసుకుని అవి ఓడడము పడిపోవటము దాన్ని తెలుసుకునేటటువంటి ఆ ఎరుక ఏదైతే ఉందో అన్నీ ఊడిపోయాక ఏ సంకల్పాలు లేకుండా ఉన్నటువంటి ఎరుకకేమో చైతన్యమని, సంకల్పాలు వస్తే ఎరుకని, దానికి పేర్లు మారిపోతున్నాయి. ఇది వెష్టి క్షేత్రము, వెష్టి క్షేత్రజ్ఞుడు. ఇప్పుడేం చెప్తున్నాడు? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఇప్పుడు మనం పదే పదే ఫోటోలు పెట్టుకుని పూజలు చేస్తున్నాం కదా. నువ్వెవరో నీ గురించి చెప్పాడు, నేనెవరో నా గురించి కూడా నీకు తెలియాలి కదా. నేనెవరో సర్వక్షేత్రేషు భారత. నువ్వు ఒక్క క్షేత్రానికి అధిపతివి, క్షేత్రజ్ఞుడు కదా ఇతను. అన్ని క్షేత్రాలకే నేను అధిపతిని. అంటే ఒక్క
ఒక క్షేత్రానికి అధిపతి జీవుడు, అన్ని క్షేత్రాలకు అధిపతి దేవుడు. క్షేత్రజ్ఞం చాపిమాం విద్య సర్వక్షేత్రజు భరత. క్షేత్రజ్ఞ జ్ఞానం యజ్ఞానం మతం మమ. ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ ఈయనలోకి వెళ్ళాలన్నమాట. మనం ఇప్పుడు మనలోకి వెళ్ళి ఎలాగైతే తెలుసుకున్నామో అట్టి మాదిరిగా మొత్తం క్షేత్రాలన్నీ కూడా ఆయన శరీరం అంటారు. ఒక్క క్షేత్రం మన శరీరం. మన శరీరంలోనే 3 విభాగాలు ఉన్నాయి. క్షేత్రం, స్థూలము, సూక్ష్మము, కారణము. ఆయన శరీరం అన్ని శరీరాలు కలిపి సమిష్టి సముదాయానికి ఈశ్వర క్షేత్రం. అందులో ఉన్నటువంటి ఇప్పుడులాగే ఎన్ని విడదీసుకోవాలన్నమాట. సర్వక్షేత్రేషు. ఈ సమస్త మనకి చూడండి, మన శరీరంలో ఉన్నటువంటి ఈ ఎరుకకి, ఈ జ్ఞానానికి, చైతన్యానికి మన క్షేత్రం గురించే తెలుస్తుంది కదా. కడుపులో ఎలాగుందో, కాళ్ళు ఎలాగుందో ఇవంతా మన గురించే తెలుస్తుంది. మళ్ళీ బయటికి తెలియాలంటే మనం ఇంద్రియాదుల ద్వారా బయటకు రావాలి. ఆ కళ్ళు మూసి కూర్చుంటే ఏం జరుగుతుందో ఏం తెలియదు కదా. ఇప్పుడు మనం బయటికి రావాలి. కంటి ద్వారా ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు తెలియాలంటే ఏం చేయాలి? కన్ను ద్వారా చూడాలి, చెవి ద్వారా వినాలి. ఆ పదార్థంలో రుచి చూడాలంటే నాలుక ద్వారా తెలుసుకోవాలి. అలాగే మనకి కొన్ని ఇంద్రియాలు ఇచ్చాడు, బాహ్యేంద్రియాలు అంటారు. అంటే 10 రకాల ఇంద్రియాలు. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఈ ఇంద్రియాదుల్ని జీవుడు ఉపయోగించి తెలుసుకుంటున్నాడు. ఇంద్రియాలని ఉపయోగించుకోకపోతే, ఇంద్రియాలను ఉపయోగించకుండా ఇంద్రియాలను మూసేసి కూర్చుంటే తన స్వరూపంలో తను ఉంటాడు. తన స్వరూపంలో తాను ఉండకుండా విషయాలన్నీ తెలుసుకోవడం కోసం బాహ్యేంద్రియాలను ఉపయోగించి బయటకు వచ్చేస్తాడు. అంచేత ఇతను వ్యష్టి క్షేత్రజ్ఞుడు, వ్యష్టి క్షేత్రం. ఆయన అలా కాదు, అన్ని క్షేత్రాలలో ఏం జరుగుతుందో కూడా తెలుసు ఆయన. అది సమిష్టి క్షేత్రజ్ఞుడు. మన కడుపులో కడుపు నొప్పి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంటే ఆయనకు కూడా తెలుసు. అందుకని సర్వక్షేత్రాలు ఆయన ఈ సర్వక్షేత్రజు భరత. ఈ రకంగా క్షేత్రములను, క్షేత్రజ్ఞుని కూడా తెలుసుకునేటటువంటిది ఏదైతే ఉందో దానికి జ్ఞానం అని పేరు. ఎలాగ క్షేత్రం తెలుస్తుంది కదా, మరి క్షేత్రజ్ఞుడు కూడా ఒకడు ఉన్నాడని తెలుసలేదు మీకు. క్షేత్రాన్నే క్షేత్రజ్ఞ జ్ఞానం. జ్ఞానం 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 అంటున్నాం కదా. ఏంటి జ్ఞానం? క్షేత్రాన్ని తెలుసుకునేది జ్ఞానం కాదు, క్షేత్రజ్ఞుని కూడా తెలుసుకోవాలి. క్షేత్రమును, క్షేత్రజ్ఞుని కూడా తెలుసుకునేటటువంటిది ఏదైతే ఉందో జ్ఞానం. ఇది అయినా మతం. ఇదేంటి? ఏం మతం ఏంది? జ్ఞానుల మతం, జ్ఞానమతం. యజ్ఞానం మతం మమ. ఆయన మతం ఏంటి? వస్తువును కాదు, ఆయన క్షేత్రాన్ని, క్షేత్రజ్ఞుని కూడా తెలుసుకునే జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానం ఆయన మతం. ఆయన ఏ జ్ఞానంలో ఉంటాడు? తెలుసుకునేటటువంటి జ్ఞానం ఏదైతే కేవలం క్షేత్రం కాదు. ఇప్పుడు మనం కూడా అలా ప్రశాంతంగా నిరంతరము దృష్టిని కేంద్రీకృతం చేసి ఏకాగ్రత పరిచి లోపలికి చూస్తే క్షేత్రము తెలుస్తుంది, క్షేత్రజ్ఞుని కూడా తెలుస్తుంది. చెప్పేసుకునే పాఠం కాదు ఇది. చెప్పాం చాలా చక్కగా స్పష్టంగా కూడా. అలా చూడండి, అవస్థాత్రయవాదం అంటారు. స్థూల శరీరం తెలుస్తుంది. స్థూల శరీరం నందుండి ఇంద్రియాదుల ద్వారా బయటకు చూస్తే బయట ప్రపంచం తెలుస్తుంది. బయట ప్రపంచంతో మనకు పని లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? బయట పంపించేటటువంటి ఇంద్రియాలను పని చేయించాం, ఆపేస్తాం. లోపలికి చూసాం, లోపలికి చూస్తే లోపల విషయం తెలుస్తుంది. అంటే క్షేత్రము తెలుస్తుంది, క్షేత్రజ్ఞుడు తెలుస్తున్నాడు కదా. తెలుసుకునేటటువంటి జ్ఞానం వేరేగా ఉంది కదా, ప్రతి ఒక్కరికైనా లేదు. అంటే మనం కనిపెడతలేదు, బుద్ధిని ప్రకాశింపజేయటం లేదు, ఏకాగ్రత పరచడం లేదు. ఎందుకంటే ఇంకేదో ఆలోచించుకుంటూ నాకు అలా ఉంటే బాగుండు, నాకు ఇలా ఉంటే బాగుండు, నాకు ఇది తక్కువగా ఉంది, నాకు అది తక్కువగా ఉంది అంటూ మనంతట మనమే మనసునే ఆ జ్ఞానాన్ని తెలుసుకోకుండా కలుషితం చేసేసుకుంటున్నాం, కలిపేసుకుంటున్నాం. ఆ కలిపేసుకోవటం వల్ల అతనికి తెలియటం లేదు. అందుకని
ప్రతి జీవునికి క్షేత్రం ఉంది. క్షేత్రములన్నింటిలోనూ క్షేత్రములు నిలగడి చిదాభాసుడు ఒకడు ఉన్నాడు. చిదాభాసుడు అంటే ఏంటండి? దాన్నే మనం పదే పదే తెలివి అంటున్నాం. అంటే మన లోపల మన స్వరూపం ఉందోటి. ఈ చిదాభాసుడు మన స్వరూపం కాదు. క్షేత్రం ఉంది. క్షేత్రములో మనస్సు ఉంది. అంటే క్లుప్తంగా చెప్దాం, ఈ మనసు సత్వగుణ నిర్మితమైంది, శరీరం తమోగుణ నిర్మితమైంది, ప్రాణం రజోగుణ నిర్మితమైంది, మనసు సత్వగుణం. అటువంటి సత్వగుణ నిర్మితమైనటువంటి మనసులో అంతటా వ్యాపించినటువంటి చైతన్య స్వరూపమైనటువంటి బ్రహ్మము యొక్క ప్రకాశం ప్రతిబింబించింది. అలా మనసులో ప్రతిబింబించినటువంటి బ్రహ్మము యొక్క ప్రతిబింబానికి చిదాభాసుడు అని పేరు. అంటే అన్ని క్షేత్రాలలోని క్షేత్రజ్ఞుడిగా మనం దేవుని చూడాలి. మనలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు విష్టి, అందరిలోనే ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు. ఈ క్షేత్రజ్ఞులు క్షేత్రమును తెలుసుకునేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం మనలో ఉంటే దానికి చిదాభాసుడు అని పేరు. అదే జ్ఞానం ఈశ్వరుడిలో ఉంటే పరబ్రహ్మము అని పేరు. అదే జ్ఞానం బ్రహ్మములో ఉంటే అవికల్పుడు అని పేరు. అంటే దీని శవల బ్రహ్మము అంటారు. అంటే ఈ రకంగా క్షేత్రములను ఎరిగేది చిదాభాసు క్షేత్రజ్ఞుడు. ఒక జీవ శరీరములు ఉన్నది చిదాభాసు. సర్వక్షేత్రములను సమిష్టి ఈశ్వరుడు. సమిష్టి క్షేత్ర చిదాభాసుడే పరబ్రహ్మ. బ్రహ్మమునందుల ఏక చిదాభాసయే అవికల్పుడు. ప్రత్యేగాత్మతో కూడిన చిదాభాస జీవుడు, పరమాత్మతో కూడిన చిదాభాసుడు ఈశ్వరుడు. మళ్ళీ వద్దాం. జీవుడు అంటే జీవుడు అన్నప్పుడు ఏమేముంది? ఆత్మ ఉంది, మనసు ఉంది, ప్రతిబింబం కూడా ఉంది. 3 వస్తువుల సముదాయానికి జీవుడు అని పేరు. అట్టి మాదిరిగానే ఈశ్వరుడు అన్నారనుకోండి, అక్కడ ఆత్మ ఉంది, ఆయనలో ఉన్నటువంటి మనసు ఉంది, అందులో ప్రతిబింబించినటువంటి ప్రతిబింబము 3 ఉన్నాయి. ఆ 3టికి కలిపి ఈశ్వరుడు అని పేరు. ఇది వేదాంత బోధ. అంటే ఇప్పుడు ఇందులో తెలుసుకుని ఇది ఎలాంటిదో అది అలాంటిదని తెలుసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనలో ఏమేమి ఉన్నాయి? మళ్ళీ ఒకసారి చెప్పండి. మనసులో తెలివి. ఈ తెలివితో కూడిన మనసు ఎందులో ఉంది? మన స్వరూపంలో ఉంది. మరి మనసు మనకు తెలుస్తలేదు. ఎప్పుడు ప్రవేశించి ఎప్పుడు దూరింది మీ స్వరూపంలోకి? సరాసరి మీ ఇంట్లోకి వచ్చేసింది, మీ గృహలోకి వచ్చి మీ హృదయంలో ప్రవేశించేసింది. ఎవరు? మన మనసు. ఆ మనసులో తెలివి ఉంది. అంటే తెలివితో కూడినటువంటి మనసును మనం బయటికి తిప్పి జ్ఞానేంద్రియాదుల ద్వారా ప్రపంచ విషయాలు తెలుసుకుని ఇది నాది, ఇది నాకు అవసరం, ఇది నాకు అవసరం అంటున్నాం. ఇప్పుడు లోపల మన స్వరూపం ఆత్మ ఉంది. ఆత్మలో మనసు ఉంది కదా. ఇప్పుడు మనసు ఇంద్రియాదుల ద్వారా బయటకు వచ్చినప్పుడు మనసులో ఆత్మ కూడా ఉంది కదా, చిదాభాసుడు కూడా ఉన్నాడు కదా. శరీర భావంతో ఇంద్రియాల వైపుకి వచ్చేసాడు కదా. ఏమైపోయాడు అతను? మలినమైపోయాడు అనమాట. మలినమైపోయి నాకు అలా బాగోలేదు, నాకు ఇలా బాగోలేదు, నాకు సరిగ్గా షూట్ అవ్వలేదు, నాకు భర్త షూట్ అవ్వలేదు, నాకు భార్య షూట్ అవ్వలేదు, నాకు పిల్లలు సరిగ్గా షూట్ అవ్వలేదు, ఇలా ఏదేదో బాహ్య సంబంధమైనటువంటి కలగాబులగం చేసుకుంటున్నాడు. అంచేత జీవుడు అనగానే మనసు, ప్రతిబింబము, ఆత్మ. ఈ మూడింటిలో ఏది సత్యం? మీరు సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు మనసు దాటిపోయారు అనుకోండి, అంటే అక్కడ మనసు లేదు కదా. మనసు పోతే ఏం పోతుంది? చిదాభాసుడు కూడా పోతున్నాడు. ఇంకేం మిగులుతుంది? అది మీ స్వరూపం. అది పోదు. అంటే మరణంలో మనసు పోవడం లేదు, ప్రాణము పోవటం లేదు, శరీరం మాత్రమే పోతుంది. సమాధిలో మనసు పోతుంది, ప్రాణం కూడా పోతుంది. అంటే అప్పుడు జీవుడు కూడా పోతున్నాడు. అంటే జీవునిలో నశించినటువంటి ఒక భాగం ఉంది, అది ఆత్మ, అది మన స్వరూపం. అది ఎలాగో అలాగే ఇప్పుడే మీరు ఎలాగోలాగా సాధన చేయొచ్చో, శ్రవణ మననాదులు చేయొచ్చో, దీన్నే కనిపెట్టాలి. దేన్ని?
మీలోనే ఉన్నటువంటి నిత్య సత్యమైనటువంటి చైతన్య స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. అది జ్ఞానం. మరి మనం ఆ జ్ఞానాన్ని ఎటేపుకు ఉపయోగించుకుంటున్నాం? ఇప్పుడు శాఖని పండు కోసుకోవచ్చు, చెయ్య కూడా కోసుకోవచ్చు. అట్టి మాదిరిగా మనకి తెలివిని ఏం చేస్తున్నాం? మనం మనసులో ఉన్నటువంటి తెలివిని బయట విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగించడమే అలవాటు పడిపోయాం. ఇప్పుడు తెలివితో కూడిన మనసుని లోపలికి తిప్పి ఇది కాదు, ఇది కాదు, ఇది శరీరం, ఇది ప్రాణము, ఇది మనసు, ఇది ఇలాగా, ఇది ఇలాగా అని లోపలికంటే వెళ్ళి మీ యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకున్నారనుకోండి, అది ఆత్మ, అది సాక్షాత్తు బ్రహ్మమే. అలాంటి ఆత్మ ఈశ్వరుడిలో కూడా ఉంది. ఈశ్వరుడిలో ఉన్నటువంటి ఆత్మకు పరమాత్మ అంటారు. మనలో ఉన్నటువంటి ఆత్మకు ప్రత్యేగాత్మ అంటారు. ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకత్వానికి బ్రహ్మము అంటారు. అంటే మీరెవరు? ఏది మీరు, ఏది కాదు? విచారణ దృష్టిచే గని నిషేధించిన ఎడ. దేని నిషేధించాలి? మీకు మధ్యలో వచ్చి తగులుకున్నాయి కదా, శరీరం వచ్చింది. ఎలా వచ్చింది శరీరం? అన్నాద్భవంతి పోతానే. అక్కడి నుంచి వచ్చిన కాడి నుంచి దానికి అన్నపానాదులతో వృద్ధి చేస్తున్నాం. శరీరం మన తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. దాంట్లో సూక్ష్మ శరీరం ప్రవేశించింది. సూక్ష్మ శరీరంలో జీవుడు ఉన్నాడు. అంటే పోయిన శరీరం పోతే మళ్ళీ శరీరం వచ్చినప్పుడల్లా అందులో ప్రవేశించాడు. చేత ఇప్పుడు మనం ఎవరిని కనిపెట్టాలి? చేత ప్రత్యేగాత్మతో కూడిన చిదాభాష జీవుడు, పరమాత్మతో కూడిన చిదాభాషుడు ఈశ్వరుడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈశ్వరుడు ఈశ్వరుడు అంటున్నాం కదా, ఒక విగ్రహాన్ని పెట్టుకుని ఇదే ఈశ్వరుడు అంటారా? ఈశ్వరుడు అంటే ఎవరు ఇప్పుడు చెప్పండి? సమిష్టి క్షేత్రజ్ఞుడు, చిదాభాసుడు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వాడు ఈ వ్యష్టి క్షేత్రాన్ని కూర్చే తెలుసుకుంటాడు. బ్రహ్మముతో కూడిన చిదాభాసుడు కేవల బ్రహ్మం. ఇట్లా క్షేత్రములన్నింటిలోనూ బ్రహ్మమునే నన్నుగా తెలుసుకో. అది ఇక్కడ కృష్ణుడు చెప్పేటటువంటిది. నేను బ్రహ్మమును, నువ్వు కూడా బ్రహ్మవే. అంచేత నేను ఎలాగైతే బ్రహ్మమునను తెలుసుకున్నానో, ఇంతటి సృష్టి స్థితి సంహార కార్యక్రమాలు చేసినా నాకేమీ అంటుకోవట్లేదు. ఎందుకు అంటుకోవట్లేదు? ఆయన దృష్టిలో ఎలా ఉన్నాడైనా నేను బ్రహ్మమును. ఇప్పుడు మనము కూడా అలా ఉండాలి. అహం బ్రహ్మస్మి. దాన్నే మనం గురువు వారి ద్వారా మొదట ఉపదేశం సోహం. ఏంటండి అది? దాని అర్థం సోహం అంటే వచ్చేసిందా ముక్తి? దాని భావన గమనించాలి. సో అది హం నీవు, ఇది కాదు. అది అంటారేటండి? ఏది నాలో అదేముంది, నాకు ఇదే కదా, నేను మొదటి నుంచి అనుకుంటున్నాడు కదా. అంటే ఈ శరీరం కంటే లోపల ఉన్నటువంటి తన స్వరూపం నువ్వు, ఇది కాదు అని చెప్పాడు. అది మొదట. ఆ తర్వాత రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అలా తీసుకెళ్ళి లోపల ఉన్నటువంటి నీ స్వరూపం ఏదైతే ఉందో అది అహం బ్రహ్మస్మి. అంటే ఇప్పుడు మనం నిరంతరము ఆ కృష్ణ పరమాత్మ ఏ భావంలో ఉన్నాడో మనము కూడా ఆ భావంలో పనులు చేసుకుంటూ పోవాలి, అంటుకోవు. ఆ భావంలో లేకుండా శరీర భావంలో ఉండి కర్మలు చేసామనుకోండి, శరీర భావంలో ఉండి కర్మలు చేస్తే అంటుకుంటాయి. టెక్నిక్ అనమాట ఇది. చాలా తెలుసుకోవాలి. భావన మారాలి. యద్భావం తద్భవతి. నిన్ను బంధించింది నీ భావమే. నీ భావాన్ని మార్చుకోకుండా నేను ఇంతటోడిని, నేను అంతటోడిని అంటే అది ఎందుకు వస్తుంది? మళ్ళీని శరీర భావంలోకి వచ్చేస్తుంది. అంచేత నేనే జీవేశ్వర శబల బ్రహ్మ నామధేయములతో క్షేత్రజ్ఞుడై ఉన్నాను. క్షేత్రం ఉన్నంత వరకు నాకు క్షేత్రజ్ఞుడని పేరు వచ్చును. తుర్యాతీతం క్షేత్రము లేనప్పుడు నాకు ప్రత్యేగాత్మ, పరమాత్మ, బ్రహ్మములని పేర్లు వచ్చును. మనకి కూడా అంతే. క్షేత్రం ఉన్నంతసేపు జీవుడు. క్షేత్రం ఉంది కదా, ఇప్పుడు మనందరం జీవులు. కానీ ఆ జీవుల్లో ఉన్నటువంటి యథార్థ స్వరూపం ఏది? ఆత్మ. ఆత్మస్వరూపమే నేను. తత్వమసి, అదే నేను, ఇది నేను కాదు అని ఇంతటి కష్టపడి బోధ తెలుసుకుని దీనికి సంబంధించినటువంటి అభ్యాసం చేసి ఆ భావన మారకపోతేనో ఏంటి ప్రయోజనం? ఏంటి? మీకు ఏదో వస్తుంది, ఎంత మూట అంటలేదు. పదే పదే విని విని ఏం చెయ్యాలి?
భావన మార్చుకోవాలి. లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయే దగ్గర మీ పనులు మీరు చెయ్యండి, ఏవి మానద్దు. సంపాదించుకోండి, తినండి, వండుకోండి, కట్టబడండి, అన్నీ చెయ్యండి. భావన మాత్రం నేను ఇది కాదు. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా 13వ అధ్యాయంలోని క్షేత్రజ్ఞుడిని, క్షేత్రమును కాదు, క్షేత్రజ్ఞుల జ్ఞానం, క్షేత్రము నాకు తెలుస్తుంది, లోపల ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు నాకు తెలుస్తున్నాడు కదా. ఆ జ్ఞానమే ఆత్మ. అంటే ఆత్మ ఎలాంటిది? ఆత్మ జ్ఞానస్వరూపం, దానికి ఆకారం లేదు. నాకు తెల్లగా కనపడింది అండి అన్నాడు అనుకోండి, అది ఆత్మ కాదు. నాకు ఎర్రగా కనపడింది అనుకోండి, కాదు అది. అవన్నీ కూడా మన ఊహలు, మన భావాలు, మన భ్రాంతులు. ఆత్మకేమి లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, జ్ఞానమే ఆత్మ. పదే పదే జ్ఞానం 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 అంటే జ్ఞానాన్నే గురిపెట్టు, జ్ఞానాన్ని పట్టుకో. జ్ఞానమే నీ స్వరూపం. మిగతాదంతా కూడా వస్తా పోతా వెళ్తూ వస్తూ ఉంటుంది, అది నీ స్వరూపం కాదు. ఒక్కోసారి ఒక్కొక్క శరీరం మారిపోతుంటుంది. ఇప్పుడు ఎన్ని మారిపోయినాయో తెలుదాం. ఒకసారి స్త్రీ శరీరం అవుతుంది, ఒకటి పురుష శరీరం అవుతుంది, ఒకసారి పశు శరీరం అవుతుంది, ఒకసారి రాక్షస శరీరం అవుతుంది, ఒకటి దేవతా శరీరం అవుతుంది. శరీరాలు క్షేత్రాలు మారిపోతుంటాయి, లోపల ఉన్నటువంటి వాడు మారడు. అందుచేత తత్ క్షేత్రం యచ్చయాదృక్ష యద్వికారి యతచ్చయత్ సతయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన నమే శృణు. శృణు అంటే వినడం, విను అంటున్నాడు. ఏం వినమంటున్నాడు? మళ్ళీ ఇప్పుడు దాకా తేల్చేసాడు, మొత్తం అంతా సబ్జెక్ట్ చెప్పేయడం అయిపోయింది. దీనిని మళ్ళీ తత్ క్షేత్రం యచ్చయాదృక్ష, తత్ ఆ క్షేత్రం యత్ చ ఏదియో, యాదృక్ష ఎట్టిదో, యత్ వికారి ఏ ఏ వికారాలతో కూడుకుని ఉంటుందో, ఏ ఏ గుణాలతో కూడుకుంటుందో, యథచ ఎచ్చటి నుండి వచ్చిందో, ఎందులోకి వెళ్ళి కలుతుందో, సహ శ ఆ క్షేత్రజ్ఞుడు, యహ ఎవడో, యత్ ప్రభావ ఏ మహిమ గలవాడో, తత్ ఆ వివరాలన్నీ కూడా తమాషేన సంక్షేమముగా మే నా వలన శృణు విను. ఇప్పుడు ఈ అధ్యాయం ఏంటండి? ఇంతకీ క్షేత్రం అంటేటో క్షేత్రజ్ఞుడు అంటేటో దాన్ని మళ్ళీ ఇంకా బాగా వివరంగా, అసలు ఈ క్షేత్రం ఏ ఏ వస్తువులతో, మీరు బూర్లు ఉండేరు అనుకోండి, ఏ ఏ పదార్థాలతో బూర్లు ఉండేరో, గారెలు ఉండేరంటే ఎలా ఉండేలా పిండేటో దాని గొడవ వస్తుంది. దాని నాలెడ్జ్ తెలియాలి కదా. అట్టి మాదిరికి క్షేత్రం ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఏ గుణాలు ఉంటాయి, ఏ ప్రభావం కలిగి ఉంటుంది, ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అదంతా చెప్తాడట. ఆ క్షేత్రాన్ని ఎందుకు తగిలించుకున్నాడు అతను, దీనికి సంబంధించింది అంతా కూడా. క్షేత్రం ఏది, ఎట్టిది, ఎలాంటిది, అది ఏ ఏ వికారాలు ఉంటాయి దానికి, ఎచ్చటి నుండి ఎచ్చటి వరకు ఉంటుంది. క్షేత్రజ్ఞుడు ఎవడు, ఏ మహిమలు ఉంటాయి అతనికి, ఏ ప్రభావం ఉంటుంది, ఈ వివరాలన్నీ కూడా సంగ్రహముగా సంక్షేపముగా ఈ అధ్యాయంలో ఇక్కడి నుంచి చెప్తానంటున్నాడు కదా. ఈ రకంగా క్షేత్రమేది, ఎట్టిది, ఏ వికారము కలదనేటువంటి విషయాదులన్నీ కూడా ఋషిభిర్భి ఉదాగేతం ఛందోభిర్వి విధై పురదక్కు బ్రహ్మసూత్ర పదచ్చైవ ఏతుమద్వినిశ్చితై. ఈ విషయాన్ని మళ్ళీ నేనేమంటున్నాడంటే, నేను చెప్తున్నానని చెప్పేసి నా మీదే పడిపోకో. ఇది ఎవరు చెప్పారంటే ఋషిభిర్భి ఉదాగేతం, ఋషులు చెప్పారు. మహర్షులు కఠోరమైనటువంటి సాధన చేసి అంతర్ముక్తితో అడవులకు పోయి ఋషిభి ఉదాగేతం అంటే మంత్రాల రూపంలో స్వరయుక్తంగా శ్లోకాల రూపంలో శిష్యులకు బోధించారు. ఛందోభి ఛందస్సు అంటే శ్లోకాన్ని ఎలా చదవాలి, చదువుతున్నారు కదా మీరు. అలాగే మంత్రాన్ని ఎలా చదవాలి, దానికి ఛందస్సు అంటారు. ఏ శ్లోకాన్ని ఏ ఛందస్సులో చదవాలో అలాగే శ్లోకాల రూపంలో వాళ్ళు చెప్పాలనుకున్నటువంటి సబ్జెక్టుని ఛందస్సులో చెప్పారు. ఛందోభిర్ విధై పృథక్ వేరువేరుగా బ్రహ్మసూత్ర పదచ్చైవ అంటే 3 శాస్త్రాలు ఉన్నాయండి మనకు. ఒకటి భగవద్గీత, ప్రతి అధ్యాయంలోని చివర శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్తు
బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అంటే ఏంటండి? ఉపనిషత్తు, బ్రహ్మసూత్రాలు, యోగ సూత్రాలు, 3 శాస్త్రాలను బాగా చదివాడు అనమాట. ఈయన చదివి చెప్తున్నాడు అనమాట. అంటే అంతర్ముఖ ఒత్తితో సాధన చేసి అనుభవానికి తెచ్చుకుని, చూశారండి, నేను చెప్తున్నాను అంటలేదు, ఆయన దేవుడు కదా, మరి ప్రమాణం చూపెడుతున్నాడు. అలాగే మనం కూడా ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు నేను చెప్తున్నానండి, నా మాటకు తిరగలేదండి అనకూడదు. ఏం చూపించాలి? మీరు ఏది చెప్పాలన్నానే శాస్త్రాన్ని ప్రమాణంగా చూపించాలి. ఈయన కూడా ఏం చెప్తున్నాడు? దీనికి ఋషులు, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, యోగశాస్త్రం ఇవన్నీ కూడా బ్రహ్మసూత్ర పదశైవ హేతువద్వినిశ్చిత అంటే హేతువాదంగా, విమర్శనాత్మకంగా, వినిశ్చిత నిశ్చితం పరిచాడు. నిశ్చితార్థం అంటారు కదా, అంటే దేవుడు అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటి విషయాన్ని అంతటిని కూడా నిశ్చయపరిచారు. అలా నిశ్చయపరిచి ఒక శాస్త్రాన్ని తయారు చేసి మనకి ఇచ్చారు. ఎంత అదృష్టవంతులమో చూడండి. మనం కష్టపడక్కర్లేకుండా. ఎందుకంటే శాస్త్రం లేకుండా దీన్ని మనం తెలుసుకోలేము. అంత పూర్వీకులు ఏ శాస్త్రము లేకుండా ఈ జ్ఞానాన్ని తెలుసుకుని చందోబద్ధం చేసి శాస్త్రాన్ని తయారు చేసి మనకు అందించారంటే సులభతరం చేసేసారనమాట. ఇంకా అయినా మనకు తెలుసుకోలేదు. అంటే మనం అటేపి తిరగలేదు. దాన్ని మనకు పూర్వీకులు ఎవరు మనకు చెప్పలేదు. ఏం చెప్పారు? ఇంకేవి కూడా ఏదో బయటికి తిప్పి నీకు అలాగైతే కలిసి వస్తుంది, ఇలాగైతే కలిసి వస్తుంది అన్న తాడికై తీసుకెళ్ళారు. కానీ ఇదిగో నెయ్యో దేవుడు అంటే, ఇదిగో నువ్వు అంటే, నువ్వు ఇలాగెళ్తే మోక్షం పొందుతుంది, ఇలాగైతే బంధంలో పడతావు అని దీనికి ఏ ఏ శాస్త్రాల ప్రమాణంగా చూపించారో ఆ శాస్త్రాలన్నిటి ద్వారా మనకి విషయాన్ని స్పష్టంగా నిశ్చితం చేసి పెట్టుంటారు. అవి మనం ప్రమాణంగా పూజించుకోవాలి, దాచుకోవాలి. నిరంతరము శ్రవణ మననాదులు చేసి ఆచరించాలి. ఈ రకంగా ఋషిబిర్బుదా గీతం ఛందోభిర్వివిధై పృథకు బ్రహ్మసూత్ర పదచ్చైవ హేతుమద్విర్వినిశ్చిత. ఈ శ్లోకాన్ని వచ్చేవారు ఇంకా బాగా వివరంగా చెప్పుకుందాం. ఇంతటితోటి ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, ఈ అధ్యాయాన్ని మాత్రం తొందరపడి చదివేసుకోకుండా ప్రతి శ్లోకాన్ని చాలా చక్కగా ఏ ఏ మెటీరియల్స్ తోటి పదార్థంతో కలిపారో చాలా బాగా చెప్పుకుంటున్నారో వచ్చే వారం కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఆ చెప్పుకున్నటువంటి విషయాదులలోకి మనసును అంతర్ముఖంలోకి తీసుకెళ్దాం. అంతర్ముఖంలోకి తీసుకెళ్ళడం అంటే ఏమీ అనుకోకుండా చక్కగా మనసును లోపలికి పెట్టి శ్వాస మీద మనసు పెట్టి హాయిగా ఆత్మసాక్షాత్కారాన్ని పొందేదాకా ఏం చెయ్యాలి? మొదట ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని వక్షాలు అనుకోవాలి. ఓం నమ శివాయ దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమీ అనుకోకుండా శ్వాసను గురి పెట్టి శ్వాస మీద మనసు పెట్టి వస్తూ పోతూ ఉండే శ్వాసను అలా గమనిస్తూ శ్వాస మనసు ఏకాగ్రత అయ్యి ఆగిపోయి దాకా ఎవడైతే కూర్చుంటాడో దాన్ని సమాధి స్థితి అని ఇప్పుడే చెప్పుకున్నాం మనం. అంతవరకు ఇప్పుడు వెళ్ళమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నించండి. ఇప్పుడు మాత్రం చక్కగా నేను ఓంకారం చెప్పేదాకా అలాగ అభ్యాసం చేయండి. ఓం తత్సత్.